బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ర్యాలీగా వెళ్లొద్దు అంటూ పోలీసులు హెచ్చరించినా కూడా పోలీసు ఆర్డర్లను ధిక్కరించారు అన్న నేపథ్యంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. పోలీసుల హెచ్చరికలు కాదు అని ర్యాలీ చేసినందుకు కేసు నమోదైంది. ఈ నెల 19వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు అంబటి. జైలు నుంచి విడుదల తర్వాత భారీగా ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై అధిక వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వద్దని పోలీసులు చెప్పినా కూడా పోలీసుల నోటీసులను ధిక్కరించారు అంటూ కేసు నమోదు చేశారు. అంబటితో పాటు రాజనగరం మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక రాజమండ్రి కేసులో అంబటికి నోటీసులు ఇచ్చినట్టుగా పోలీసులు సమాచారం తెలుస్తుంది. అంబటిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే పలు కేసుల మీద ఇటీవల టీడీపీ నాయకులు దాడి తర్వాత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కారణంగా ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలకు సంబంధించి మహిళలకు టోకెన్లు జారీ చేయడంలో కూడా లక్కీ డ్రా విషయంలో కూడా డబ్బులు వసూలు చేశారంటూ మరో కేసు నమోదైంది. ఈ విధంగా ఆయన మీద కేసులు నమోదైన తరుణంలో ఆయనకి 19వ తేదీన బెయిల్ మంజూరు కాగా విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ర్యాలీలు నిర్వహించారు. పోలీసుల హెచ్చరికలను కూడా బేఖాతరు చేశారు అంటూ కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి మళ్ళీ ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇక మరోసారి అంబటిని అరెస్ట్ చేస్తారు, ఇది తప్పనిసరి అంటూ కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది. మరి మొత్తానికైతే ఏం జరగబోతుంది అంబటి ఎపిసోడ్లో అనేది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది.